సో నేను ఇవాళ నా డ్రాయింగ్స్ చూపిపోతున్నా. సో ఫస్ట్ ఈ బుక్ చూపిస్తా, దాని తర్వాత ఈ బుక్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అదండి ఫ్రెండ్స్, ఓపెన్ చేయండి. సో ఇది చాక్లెట్ అన్నమాట. సో ఇది నేను గీసాను. ఇది మహాత్మా గాంధీ, ఇది కూడా నేను గీసాను. ఒక్క 1-2 డ్రాయింగ్స్ మా మమ్మీ గీసి అవి చూపిస్తారు. ఇది ఐస్ క్రీమ్, ఇంకొకటి యూనికార్న్ వచ్చింది. సో ఫస్ట్ నాకు ఇలా నచ్చలేదు, సో ఇప్పటి నుంచి నేను ఒకలాగా కంటిన్యూ చేస్తున్నా. అది ఇలాగా కంటిన్యూ చేస్తున్నా. షార్క్, ఇది డైనోసార్, క్యాట్, అలాగా అన్నీ. సో ఇదిగోండి. చూపిస్తా. ఇది లాస్ట్ ఇలాంటివి డ్రాయింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇది కన్ను, ఇక్కడ అమ్మాయి ఉంది. సో ఈ కృష్ణ నాకు మంచిగా రాలేదు, సో అందుకే స్క్రిప్ట్ చేసేసాను. అది ఏదో ఉత్తిగా అలాగా ట్రై చేస్తాను, మంచిగా రాలేదని అలానే వదిలేసాను. ఇక్కడ ఖాళీ పేజ్. సో ఇది రాకెట్ అనమాట. సో ఇది ఒకసారి మా స్కూల్లో కాంపిటీషన్ అంటే ఒక ఈవెంట్ లాగా ఉంది అన్న, అందుకే ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. మళ్ళీ స్కూల్లో ప్రాక్టీస్ చేసుకొని అక్కడ ఇంత పెద్ద పేపర్ ఇచ్చారు, నేను చేశాను. సో అందరూ నాదే బాగుంది అన్నారు మా క్లాస్లో అందరూ, ఈవెన్ టీచర్స్ కూడా. సో నెక్స్ట్ ఇది కొంచెం మంచిగా రాలేదని చేస్తాను. సో ఇది శివుడు అన్నమాట. ఇక్కడ ఆవు ఇంకా చేయాలి, ఇది శివుడు. ఇది కృష్ణుడు 9 డాట్స్తో చేశాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇది రాధా 9 డాట్స్తో, ఇది కూడా. ఇంకొకటి హనుమాన్ వచ్చింది, అది కూడా 9 డాట్స్తోనే. ఇంకా ఇదే ఇది హనుమాన్. ఇది నేను ట్రైన్లో గీసింది. సో ఇది కృష్ణుడు, ఇది కూడా ట్రైన్లో అప్పుడు గీసాను. ఇది డ్రాయింగ్. నెక్స్ట్ ఇది మెహందీ, మెహందీ ఇలా చెయ్యి పెట్టి ఇలాగా చేశాను. యాక్చువల్గా ఈ చెయ్యి, కానీ సేమ్ ఇది బాగుంటుంది. ఇది మా మమ్మీ గీసింది. ఇలాంటిది నేను ఇంకొకటి గీసా, అది చెప్పండి ఎవరిది బాగుందో. మా మమ్మీది బాగుందా లేకపోతే నాది బాగుందో కామెంట్ చేయండి. సో అప్పుడు మా మమ్మీ 22/3 గీసింది. సో ఇది నేను మందాల ఆర్ట్ చేసా, ఇక మంత్స్ అనేది. సో మందాల ఆర్ట్ ఫస్ట్ ఒక నేను చేసేసా, దాని తర్వాత ఇది నా ఓన్గా చేసా. ఇది చూసి ఇంకా ఒకటి ఓన్గా. సో ఇదైతే అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను చేసా. ఒక బిల్డింగ్ మీద ఉంది, అయితే అక్కడ కూర్చొని చూసి చేసా. ఫస్ట్ ఒక ఫోటో తీసుకొని ఇంట్లోకి వెళ్ళి చేసా. ఇది స్కెచ్ పెన్స్తో చేసా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం పక్షులు ఉన్నాయి కానీ మీకు కనిపించట్లేదు, ఎందుకంటే కొంచెం. సో ఇది కూడా బిల్డింగ్ మీద ఉంది, అక్కడ కలర్ చేసింది కానీ నాకు కలర్ వేయాలని అనిపించలేదు, పెన్సిల్ షేడింగ్. ఇది ఇల్లు, ఇది ఇక్కడ కొంచెం వాటర్ వస్తున్నాయి, ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ లాగా ఇలా వస్తున్నాయి.
సో నేనైతే ఇది ఏదేదో చేసేసుకున్నా లీఫ్ ఏదో. సో ఇది ఈ మధ్య గిబ్లీ ఆర్ట్ స్టైల్ బాగా ఇది అవుతుంది, ట్రెండ్ పాపులర్ అవుతుంది. సో మా డాడీ కూడా పాపులర్ అవుతుందని ఫొటోస్ క్రియేట్ చేశారు. అయితే ఇది చిన్నప్పుడు ఇది అయితే మా డాడీ ఫోన్లో ఎడిట్ చేసి పెట్టారు. అయితే నేను ఇది చూసి గీసాను. నిజంగా నేనే కొంచెం నీళ్ళ కనిపిస్తున్నానా లేదా కొంచెం కామెంట్ చేయండి. సో ఇది నేను మా నానమ్మ. నెక్స్ట్ టైం మళ్ళీ నేను మా డాడీ మమ్మీ గీస్తాను. సో ఇప్పటి వరకు అయితే ఇది. సో నెక్స్ట్ అప్పుడు రాముడి పండుగ ఉంది కదా, రాముడి వాళ్ళది. కానీ అప్పుడు నేను ఇది గీసాను. అప్పుడు ఇంకొంచెం గీయాలి, మంచిగా రాలేదని కాదు, ఇంకొంచెం గీయాలి కానీ గీయలేదు. అప్పుడు నేను బయటకు వెళ్ళాను, గీస్తున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. సో ఇది లీఫ్ అన్నమాట. ఇక్కడ నేను నా పేరు రాస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే లీఫ్ మీద ఏమైనా లీఫ్ తీసుకొని కొంచెం పెద్దది ఎంత సైజ్ లాంటిది దాని మీద ఇది స్కెచ్ పెన్స్ బ్రష్ అంటే స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా అది గీయాలి. అంటే దాని మీద ఏమైనా ఫస్ట్ ఇక్కడ టేప్ పెట్టుకొని ఇది పెట్టేసి ఇలా తీసేసినాక ఈ టేప్ తీసేసి ఏమైనా పేరు అంటే మీ పేరు అయినా రాసుకొని చాలా డెకరేట్ చేస్తాను. సో ఇంకొకటి ఇప్పుడు రెయిన్బోది ఇదిగోండి. సైజ్ నేను కొంచెం కట్ చేస్తాను, కొంచెం డాట్స్ లాగా పెట్టాను. సో ఇది నేను మా స్కూల్లో ఒక అమ్మాయితో కాంపిటీషన్ పెట్టుకున్నా. అది మా బెస్ట్ ఫ్రెండ్ శాన్వి. సో ఇది నేను తను పోటీ పెట్టుకున్నాం. ఇలాంటి కొంచెం పెన్సిల్ షేడింగ్ లాగా చేద్దామని సీనరీ. సో నేను ఇచ్చేసి తను ఇంకా వేరే చేసింది. సో తను కూడా నా లాగా మంచిగానే చేస్తుంది. సో నెక్స్ట్ నేను ఇంట్లో కొన్ని హాలిడేస్ లాగా ఉన్నప్పుడు నేను ఇవి ఆయిల్ పేస్టల్స్తో చేస్తాను. ఇదిగోండి, ఇది మౌంటైన్, ఇది మూను లాగా, ఇది కొంచెం బర్డ్స్, ఇది షిప్, ఇవి కొంచెం షాడో లాగా అంటే వీటి షాడో. సో కొన్ని ఉన్నాయి ఇలాంటివే. సో ఇదిగోండి, ఇది రెడ్ సన్, ఇవి మొత్తం వాటర్ పైన ఇవి, ఇంకా ఇటు ట్రీ పైన. సో ఇది ఇలా ఉంది. సో ఇది మౌంటైన్స్. సో ఇలాంటి కలర్ ఎలా రావాలంటే సింపుల్, లైట్ బ్లూ ఉంటుంది కదా, కొంచెం లైట్గా షేడ్ చేయాలి ఇక్కడ. ఇంకా ఎల్లో కూడా లైట్గా షేడ్ చేసి ఇంకా మిక్స్ చేస్తే గ్రీన్ రాదు, ఎందుకంటే రెడ్ కూడా ఉంటుంది కాబట్టి రాదు. ఇలా వచ్చింది లైట్గా రెడ్. సో అప్పుడు కొంచెం ఇలా సీనరీ లాగా, ఇది మూను, ఇది బర్డ్స్, ఇంకా ఇది ట్రీ లాగా, ఇక్కడ కొంచెం లాగా ఉన్నట్టు. ఇక్కడ చుట్టూ టేప్ వేసుకోవట్టే మనకు కొంచెం ఇలా స్క్రిబుల్ చేస్తాం కదా, సో అది దాని మీద పడితే మంచిగా వచ్చింది. మంచిగా రాలేదు అని అనిపించట్లేదు, నిజంగానే మంచిగా రాలేదు. అసలు ఈ ట్రీస్ చూడండి, అసలు నేను ఎలా గీసానో పిచ్చిగా. సో నాకు నచ్చలేదు. సో స్క్రిబుల్ చేస్తే ఇంకా పాడవుతుందని చేయాలి. సో ఒక ఫ్లేవర్ చూపించా కదా మా మమ్మీ గీసింది. సో ఇదే ఆ ఫ్లేవర్ నేను కూడా గీసా. డిఫరెంట్ ఉందా, నాకు బాగుందా, మా మమ్మీ బాగుందా, లేకపోతే రెండు సేమ్ ఉన్నాయా కామెంట్ చేసి చెప్పండి. ఇది నేను స్కూల్లో గీసా, మా మమ్మీ డ్రా చేసింది చూసి. యాక్చువల్గా ఇది గూగుల్, ఇదేంటో ఒక అమ్మాయిది గీయాలనుకున్నా కానీ వెంటి గుద్ది ప్రయాణం చేసేస్తా. సో
ఇది నైట్ టైం, ఇది కొంచెం మార్నింగ్ లాగా టైం, ఈవినింగ్ టైం. సో ఇది గీస్తే ట్రీస్ ఇక్కడ కొంచెం సో ఇది మౌంటైన్స్ అండ్ ఇది సిలిండరీ, ఇక్కడ మూన్ ఉంది. సో నెక్స్ట్ ఇది ఒక మౌంటైన్ లాంటిది, హిల్ లాంటిది, ఇక్కడ మూను, ఇక్కడ ఒక బ్లాక్ బర్డ్స్ అంటే బర్డ్స్ అని. సో ఇంకా ఎండింగ్, సో ఇంకా లాస్ట్ ఇంకొన్ని పేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆ పెద్ద బుక్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇంకొక డ్రాయింగ్ బుక్ కూడా ఉంది, అది మీకు ఆల్రెడీ చూపించేసేసా కూడా. సో ఇప్పుడు చూపిస్తున్నా, ఇది మీరు చూసుంటారు నాకు తెలుసు అండి, కానీ దీంట్లో ఇంకొన్ని కొత్తవి చేశా. అయ్యో అదే సో ఇప్పుడు నాకు తెలిసి ఇంకా ఈ కృష్ణుడి నుంచి ఆ షార్ట్లో చూసారు కదా ఈ కృష్ణుడు. సో ఇప్పుడు ఇంకా ఇదే స్టార్టింగ్. సో ఇప్పుడు వండర్ఫుల్ లైఫ్ సీనరీ, ఇదిగోండి ఇది ట్రీ, ఇంకా ఇది మూన్ వస్తుంది పైకి, ఇక్కడ ఒక బర్డ్ కూర్చుంది. ఈ వైట్ వైట్ ఎలా అంటే బ్రష్ మీద బ్రష్ ఇలా పెయింట్ చేసి ఇలా అంటే వచ్చింది. సో ఇది మీకు తెలుస్తుంది కదా, ఎందుకు అనుకుంటున్నా కదా, ఎందుకు ఈ ట్రీ మాత్రం ఇంత బ్లాక్గా లేదు కానీ ఇవి బ్లాక్గా ఉన్నాయని చెప్తా. ఎందుకంటే అప్పటికి నాకు బ్లాక్ అయిపోయింది. సో నేను వేరే షాప్కి వెళ్ళినా అది ఊరలేదు. సో గూగుల్లో సెర్చ్ చేసి ఎలా బ్లాక్ చేయాలో చూసి ఇలా చేసా. సో నెక్స్ట్ ఈస్ ఇంకొక రాధాకృష్ణ. ఫస్ట్ ఇది సెకండ్ డ్రాయింగ్ రాధాకృష్ణ విత్ కలరింగ్. ఇది రాధాకృష్ణ, ఇది గూగుల్లో సెర్చ్ చేసా. సో ఇంకా ఇదిగోండి ఇంకొకటి హనుమాన్. సో హనుమాన్ ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేసా, పిక్చర్ చూసి తీసా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ రాధాకృష్ణది ఒకసారి చూపిస్తా. ఇది ఫస్ట్ డ్రాయింగ్ చేసిన రాధాకృష్ణ ఇది. నేను నిజంగా ఇవన్నీ గీస్తాను, కొన్ని మా డాడీ మమ్మీ అంతే, ఇది మాత్రం నేనే గీసాను. సో ఇప్పుడు మీకు ఒక చూపిపోతున్నా. సో అప్పుడు నేను గుంటూరుకి వెళ్ళాను. సో నేను ప్లాంట్ చేశాను అక్కడ ప్లాంట్స్, నేను మా బాబా, కానీ అవి పోయాయి ఎందుకంటే వర్షం వల్ల. సో ఇక్కడ నేను మా ఇంటి దగ్గర చేస్తున్నా, వర్షం పడితే ఇక్కడ ఒక చోట పెడుతున్నా ఇప్పుడు నుంచి నేను. సో ప్లాంట్ చేస్తా ఆవాల్ సీడ్స్, అక్కడ కూడా ఆవాల్ సీడ్స్, ఇక్కడ కూడా నేను ఆవాల్ సీడ్స్ పెట్టాను. సో నెక్స్ట్ మంత్ మా వదిన కజిన్స్ వస్తారు. సో ఇప్పుడు ఆవాల్ సీడ్స్ ప్లాంట్స్ పెట్టింది చూపిపోతున్నా, ఇప్పుడు చూడండి. ఇదిగోండి ప్లాంట్స్, రెండు ఈ ప్లాంట్ చేస్తా, ఇది వైట్ కలర్ది, ఇది బ్లాక్ కలర్ది. నిన్న మాత్రం ఇవి సో బ్లాక్ కలర్వి ఎక్కువ పెరగలేదు, కానీ వైట్ కలర్వి పెరిగాయి. ఇప్పుడు బ్లాక్ కలర్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి, వైట్ కలర్వి కూడా ఎక్కువ పెరుగుతున్నాయి, చూడండి. సో పెద్దగా అయ్యాక మళ్ళీ చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్.